నమస్తేనండి. వెల్కమ్ టు మై టీవీ. సో, ఇక్కడ మనకి 3 ఎరాస్ ఉంటాయండి. గోల్డెన్ ఎరాస్. అవేంటో చూద్దాం యాక్చువల్‌గా. సో, మనకి 3 గోల్డెన్ ఎరాస్ ఏంటంటే, ఎరా అంటే చూడండి ఒక 20 ఇయర్స్ టైమ్ తీసుకుందాం. ఒక 2 డెకేడ్స్‌ని ఒక ఎరా అనుకున్నాం. సో, 1980 నుంచి 2000 అంటే ఒక 1980 నుంచి 2000 ఆ 20 ఇయర్స్‌ని ఒక ఎరా కనుక తీసుకుంటే, ఆ ఎరాలో మంచి గోల్డెన్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదన్నా ఉంది అంటే రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్. ఎందుకంటే చూడండి 1980 నుంచి 2000 ఆ టైంలో మనకి రియల్ ఎస్టేట్ వచ్చి చాలా ఒక గజం వచ్చి స్క్వేర్ యార్డ్ వచ్చి ₹1000 దొరికేదండి ఆ రోజుల్లో. అలాగే 10 గ్రామ్స్ గోల్డ్ కూడా మనకి ₹2000 దొరికేది. సో, ఆ టైంలో ఎవరైతే ఒక ల్యాండ్ కొన్నారో, లేదంటే ఒక 2 గ్రామ్స్ పెట్టి మనకి 10 గ్రామ్స్ గోల్డ్ కొన్నారో, ఇవాళ దగ్గర అది 30 లాక్స్ దాని వాల్యూ అయిందండి. ఇదైతే మనకి చాలా 20 క్రోర్స్ దాకా అయింది. సో, కాబట్టి ఒక 20,000 పెట్టి ఒక 200 గజాల స్థలం కొన్నా కూడా ఇవాళ చాలా మల్టిప్లై అయింది. సో, అదండి 1980 నుంచి 2000 ఏదైతే ఉందో ఆ టైంలో కనుక ఎవరైతే రియల్ ఎస్టేట్‌లో గానియండి, గోల్డ్‌లో గాని పెట్టారో అది చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చాయండి. అది గోల్డెన్ ఎరా ఫర్ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ అని చెప్పొచ్చు మనకి ఈ ఎరాలో. అయితే చూడండి 2000 నుంచి 2020 ఏదైతే ఉందో ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ ఒక గోల్డెన్ ఎరా అండి. అంటే ఎవరైతే కనుక 2000 నుంచి 2020 ఆ టైమ్ ఫ్రేమ్‌లో కనుక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ అయితే రావడం జరిగింది. ఎందుకు అంటే చూడండి 2000లో స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఎక్కడుంది అంటే 5000 ఆ లెవెల్స్‌లో ఉందండి. అలా 5000 లెవెల్స్‌లో స్టార్ట్ అయిన సెన్సెక్స్ బై 2020 వచ్చేసరికల్లా 60,000గా అయింది. 60,000గా ఇంచుమించుగా అయింది. అంటే 12 టైమ్స్ పెరిగిందండి. 12 టైమ్స్. సో, ఎప్పుడైతే ఒక మంచి ర్యాలీ వచ్చిందో అంటే 2000 నుంచి 2020 దాకా ఏదైతే స్టాక్ మార్కెట్ ఒక మంచి ర్యాలీ అయితే వచ్చిందో 5000 నుంచి ₹60,000 దాకా సెన్సెక్స్ ఆ టైంలో మనం బ్లైండ్‌గా పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ కానియండి, బ్లైండ్‌గా కొన్న స్టాక్స్ కానియండి, లైక్ మనకి డాటా రెడ్డిస్ కావచ్చు, సిప్లా కావచ్చు, లేకపోతే ఐటీసీ కావచ్చు, లేకపోతే కోల్ ఇండియా కావచ్చు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కావచ్చు, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అట్లా మనం బ్లైండ్‌గా ఏ స్టాక్ కొన్నా కూడా అండి ఆ మంచి రిటర్న్స్ అయితే వచ్చింది. అలాగే ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా. సో, చూడండి ఎందుకంటే ఆ 5000లో స్టార్ట్ అయిన స్టాక్ మార్కెట్ కాస్త మనకి 60,000తో ఎండ్ అయింది. అంటే 12 టైమ్స్ పెరిగింది కాబట్టి 2000 నుంచి 2020 ఏదైతే ఉందో అది మంచి గోల్డెన్ టైమ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ అని చెప్పుకున్నాం. కానీ 2020 నుంచి 2040 దాకా చూస్తే నెక్స్ట్ ఇక్కడి నుంచి కనుక మనకి కూడా అట్లాంటి రిటర్న్స్ రావాలి. గత 20 ఇయర్స్‌లో ఎవరైతే రిటర్న్స్ తెచ్చుకున్నారో అట్లాంటి రిటర్న్స్ మనకు కూడా ఈక్వల్‌గా రావాలి అంటే మాత్రం స్టాక్ మార్కెట్ 60,000 నుంచి 7,20,000 అవ్వాలండి. సో, ఇక్కడ క్వెషన్ మార్క్ ఉంది. అయితే ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఈ టైంలో చూడండి ఏదైతే గోల్డెన్ ఎరా అనుకుంటున్నామో 2000 నుంచి 2020 దాకా మనం బ్లైండ్‌గా ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసినా, ఏ ఫండ్ తీసుకున్నా కూడా పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయిందండి. కానీ ఇప్పటి నుంచి కనుక 2020 నుంచి 2040 నెక్స్ట్ 20 ఇయర్స్ ఏదైతే ఉందో 15 ఇయర్స్ ఈ టైంలో కనుక మనం అలా బ్లైండ్‌గా తీసుకోవడానికి లేదండి. బాగా మంచిగా సెలెక్ట్ చేయాలి. ఒక మంచి స్టాక్స్‌ని సెలెక్ట్ చేయాలి. అలాంటి స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కానియండి. బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ రావు. అలాగే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా త్వరగా పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేసి ఒక పాస్ట్ పర్ఫార్మెన్సే కాకుండా ఫ్యూచర్‌లో కూడా దాన్ని క్యాలిబ్రేట్ అర్థం చేసుకొని కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే మన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ చూడండి ఎందుకంటే మనకి బ్లైండ్‌గా వెళ్ళటం కంటే కూడా త్వరగా కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని ఫండమెంటల్స్ అనాలిసిస్ త్వరగా చేసిన తర్వాత తీసుకున్న స్టాక్ కానియండి, మ్యూచువల్ ఫండ్స్ కానియండి వాటిలో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చూడండి మనకి స్టాక్స్ వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర 5,000 స్టాక్స్ లిస్ట్ అయినాయండి. సో, మ్యూచువల్ ఫండ్స్ చేసే పని ఏంటంటే ఈ 5,000 స్టాక్స్‌లో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 150 స్టాక్స్‌ని అయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అయితే చూడండి ఈ స్మాల్ కేస్, పీఎంఎస్, ఏఎఫ్ ఏదైతే అనుకుంటున్నామో ఏదైతే 2020 నుంచి 2040 దాకా ఈ నెక్స్ట్ ఈ ఎరా కమింగ్ ఎరాలో స్మాల్ కేస్, పీఎంఎస్, ఏఎఫ్ అనేది చాలా బెస్ట్ టు ఇన్వెస్ట్ అని చెప్తున్నానండి ఇక్కడ. వీటికి గోల్డెన్ టైమ్ వచ్చింది. ఈ స్మాల్ కేస్‌కి, పీఎంఎస్‌కి, ఏఎఫ్‌కి ఇప్పుడు. సో, మనం చూడండి స్మాల్ కేస్, పీఎంఎస్, ఏఎఫ్ ఏం చేస్తాయంటే ఇలా 5,000 ఉన్న స్టాక్స్‌లో నుంచి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 150 స్టాక్స్‌ని సెలెక్ట్ చేస్తే అలా సెలెక్ట్ అయిన 150 స్టాక్స్ నుంచి కూడా మళ్ళీ 30 స్టాక్స్‌ని సెలెక్ట్ చేస్తారండి. కేవలం 30 స్టాక్స్ మాత్రం తీసుకుంటారు. సో, ఇది జరగాలండి. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్‌లో మనం బ్లైండ్‌గా 150 స్టాక్స్, 200 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అయితే రావండి. ఖచ్చితంగా అలాంటి ఉన్న 150 స్టాక్స్ నుంచి కూడా బెస్ట్ తీసుకొని మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే సో, ఈ 30 స్టాక్స్‌లో కూడా చూడండి ఎలా అయితే ఈ 150 స్టాక్స్‌లో మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా కవర్ అవుతుంది. అలాగే ఇందులో ఐటీ, ఫార్మా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇట్లాంటివన్నీ కవర్ అవుతాయో అట్లాగే తీసుకున్న ఈ 30 స్టాక్స్ కూడా లార్జ్ క్యాప్ కొన్ని ఉంటాయి, స్మాల్ క్యాప్ కొన్ని ఉంటాయి, మల్టీ క్యాప్ కొన్ని ఉంటాయి, మిడ్ క్యాప్ కొన్ని ఉంటాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏంటంటేనండి అందులో కూడా ఐటీకి సంబంధించి బ్యాంకు, ఫార్మా, అలాగే ఆటో, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, డిఫెన్స్ అట్లా కూడా అన్నిట్లోనూ కూడా మనం తీసుకుంటారు. సో, కాబట్టి ఒక మంచి పోర్ట్‌ఫోలియో అయితే డిజైన్ అవుతుందండి ఇక్కడ పీఎంఎస్‌లో కానీ, ఏఎఫ్‌లో కానీ, స్మాల్ కేస్‌లో కానియండి. సో, 2020 నుంచి 2040 ఈ నెక్స్ట్ అప్‌కమింగ్ 15 ఇయర్స్‌లో కూడా మనకి రిటర్న్స్ రావాలి అంటే మాత్రం అంతకుముందులాగా బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేస్తే రావండి. ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోవాలి. అట్లాంటి మంచిగా ఐడెంటిఫై చేసిన స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఆ రిటర్న్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి మనకి 5,000 నుంచి ఫిల్టర్ అయ్యి 150కి వచ్చాయి. ఆ 150 ఫిల్టర్ అయ్యి ఫర్దర్‌గా 30కి వచ్చాయి. సో, ఈ 30 స్టాక్స్ చాలండి మనకి రాబోయే రోజుల్లో మనకి అత్యంత ధనికంగా చేయడానికి, ధనవంతులు చేయడానికి. సో, బెస్ట్ ఏంటంటే ఈ టైంలో కనుక మనం ఇన్వెస్ట్ చేయాల్సింది స్మాల్ కేస్, పీఎంఎస్, ఏఎఫ్. సో, ఇదండి ఈ 3 ఎరాస్
చూడండి 1980 నుంచి 2000 ఏమో రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ అని చెప్పుకున్నాం. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అందులో బంచ్ లాభాలు అయితే వచ్చాయి. 2000 నుంచి 2020 దాకా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాం. అలాగే 2000 నుంచి 2040 దాకా ఎవరైతే నెక్స్ట్ అప్కమింగ్ 20 ఇయర్స్ ఉందో దాంతో మాత్రం స్మాల్ కేసు పిఎంఎస్ ఏది రాజ్యం అండి. సో ఇట్లాంటి టైంలో కనుక మనం ఎవరైతే రియలైజ్ అయ్యి మనం 2041లో రియలైజ్ అయ్యే కన్నా ఇప్పుడు మనం కనుక రియలైజ్ అయ్యి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం అత్యధికంగా లాభం పొందొచ్చు అని చెప్తున్నాను. సో అదండి మనకి. సో బేసికల్గా వచ్చేసి మనకి ఏంటంటే ఈ టైంలో కనుక ఇన్వెస్ట్ చేయాల్సింది ఎక్కడ అంటే కేవలం స్మాల్ కేస్ పిఎంఎస్ అండ్ ఏఎఫ్ అని చెప్తున్నాను. సో దీని ప్రకారం మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే ఫ్యూచర్లో మంచి లాభాలు వస్తాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.